ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీటింగ్లో ప్రశ్నిస్తామనే భయంతోనే జాయింట్ మీటింగ్కి పిలవలేదన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి. అనేక హామీలిచ్చి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. పీఆర్సీకి కమిషన్ని కూడా రద్దు చేసిందన్నారు. వాలంటీర్లను తొలగించి ఆ పనులు కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాలు ఇస్తున్న అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు వెంకట్రామిరెడ్డి. ప్రెసిడెంట్గా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు నన్ను మీటింగ్ పిలవకుండా అడ్డుకునింది, మీటింగ్ రాకుండా అడ్డుకునింది. అంటే ప్రశ్నించే వాళ్ళని చూస్తే ప్రభుత్వం భయపడుతుంది, ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కాలని చూస్తుంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 15 నెలలు అయింది. దగ్గర 15 నెలల్లో ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య పరిష్కరించలే. వాళ్ళు ఇచ్చిన హామీలు 9 హామీలు ఇచ్చారు ఉద్యోగులకు. 9 హామీల్లో ఒక్క హామీని అమలు చేయలే. పీఆర్సీని ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషనర్ కూడా 15 నెలలుగా నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కేవలం ఉద్యోగులకు పీఆర్సీని లేట్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడం లేదు.